అనుభవాన్ని వివరించాల్సిందిగా కోరుకుంటున్నాం. విద్యాబంధు అందరికీ అన్నమ్మ తల్లి గారికి, అలాగే గురుకులీయులు సమంతరప్పటి గారికి, అలాగే జీజీఎంసీ ఉప విద్యాశాఖ అధికారి ఉషారాణి మేడం గారికి, ఈ దాటి సన్మాన గ్రహీతలు, అలాగే ఆదరైనటువంటి ఉపాధ్యాయ సోదర సోదరు, మరి ముందు చూస్తామో లేదో తెలియదు కానీ ఈరోజు మా నిజంగా కన్నుల పండుగగా ఉందండి. ఈ సభ నిజంగా కన్నుల పండుగగా ఉంది. మాస్టారు శేష్ కుమార్ మాస్టారు ఆయన సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏంట్రా అంటే ఈరోజు సభ చూస్తే మనకు అందరికీ అర్థమవుతుంది. నిజంగా పాదాభంగా మాస్టారు. నేను చిన్న పాఠశాలలో పనిచేస్తూ నాకు చిన్న అవార్డు వచ్చినప్పుడు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చేశారంటే, నేను యాక్చువల్గా ఉపాధ్యాయుడిగా రాలేదు తండ్రి. ఉపాధ్యాయుడిగా అవ్వాలని నేను రాలేదు. ముందు నుంచి వేరే కోరిక ఉండేది, కానీ ఉపాధ్యాయుని అయ్యాను. అయిన తర్వాత నాకు మీకు మార్గదర్శకులు ఎవరు అంటే మొట్టమొదట అన్నమ్మ తల్లి పేరు చెప్పాను. ఎందుకంటే ఆవిడ ఒక రోల్ మోడల్. ఆవిడ ఒక టీచర్లందరికీ కూడా ఒక అంబాసిడర్ లాంటి వారమ్మా. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అంటే ముమ్మూర్తుల అనంగాలాగే ఉండాలి. కారణం ఏంటంటే ఉపాధ్యాయులు అందరూ ఎక్కువ శాతం అందులో నేనొకడిని 70% మాత్రమే పనిచేస్తున్నాం. కారణం ఏంటంటే 100% ఉద్యోగము బాధ్యతలు నిర్వర్తించాలంటే ఏమాత్రమో అనారోగ్యం ఉన్నా ఆయన హాస్పిటల్ పాలైపోతాడండి. కారణం ఏంటంటే అంత కష్టం. పిల్లల్ని సానపట్టడం అంటే ప్రతి విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులు చేయాలి అంటే అత్యంత కష్టమైన పని ఏంటంటే ఉపాధ్యాయుడితే. అందుకనే మనము 70% వరకు న్యాయం చేయగలుగుతున్నాము. కానీ అమ్మగారు లాంటి వాళ్ళు 100% కాదు, 200% కాదు, 300%. ఆవిడకి నేను జాతీయ అవార్డు ఆవిడ ప్రొఫైల్ ఒకసారి చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆవిడకి ఒక్క జాతీయ అవార్డు సరిపోదమ్మా. అమ్మ అరడజను జాతీయ అవార్డులు నీకు రావాలని మనసులో అనుకోవాలంటండి. అరడజను జాతీయ అవార్డులు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వ వారి దగ్గర అన్నమ్మ గారు చేసిన సేవలకి ప్రభుత్వ వారి దగ్గర అవార్డు లేదు. ఒకటే ఉందేమో అమ్మగారికి అన్ని అవార్డులు తీసుకున్నారు, అంతర్జాతీయ అవార్డులు ఒకటిగా ప్రతి సంవత్సరం ఏదో తీసుకుంటారు, కథలనే తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా సభాపరంగా మీకు తెలియపరుస్తున్నామా. అలాగే మరి అమ్మలో నాకు 2006లో పరిచయం అయినప్పుడు, ఎంఆర్పీలో ఉండేటప్పుడు పరిచయం అయినప్పుడు అనుకున్నాను అనమాట, ఇంత గొప్ప తల్లి, ఈ గొప్ప తల్లితో పనిచేసే. అయితే నేను ఉపాధ్యాయ వృత్తిలో నేను ఒక 7 మార్గదర్శిగా నాకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఉంటారు, రోల్ మోడల్ ఉంటారు. పలానా ఎంతో వారి గురువులు అయితేనేమి, వారి సహచర ఉపాధ్యాయులు అయితేనేమి, వారి పనిచేసే విధానాన్ని బట్టి రోల్ మోడల్ ఎంచుకొని ముందుకు పోతూ ఉంటాం. నాకు 7 ఉపాధ్యాయులు నా జీవితంలో. అందులో అదృష్టం ఈవేళ 3 ఉపాధ్యాయులు స్టేజ్ మీద ఉన్నారండి. ఒకరు మీరు చెప్పుతారు అన్నమ్మ తల్లి, వారికి ఎవరు సాగుతారు. రెండో ఆయన ఎవరు అంటే శేష్ కుమార్ గారండి. వారి దంపతులు ఉన్నారు. నాకు నిజంగా ఎందుకంటే ఆయన ప్రపంచంలో అలాంటి భర్త నేను దొరికేస్తుంది. నిజంగా ఆయన తన తోటి ఉపాధ్యాయులతో ఏ విధంగా మసులుకుంటాడు, ఏ విధంగా వారితో పని చేయించుకుంటాడు, అది చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. అలాగే నేను ఎంఆర్పీగా ఉండేటప్పుడు రామ్జీ ఎస్టేట్లో 400 మంది పిల్లలు ప్రతి పిల్లవాడి యొక్క కేస్ స్టడీ ఆయనకి తెలుసండి. అంతటి అని రాక్షసుడు గోపినాథ్, అతన్ని కూడా నేను నా యొక్క ఫేవరెట్ టీచర్లో, నా రోల్ మోడల్లో ఒకటిగా ఉన్నారని చెప్పేసి సగర్వంగా సభలో తెలియపరుస్తున్నానని చెప్పి మళ్ళీ అవకాశం సమాజంలో గురుస్థానాన్ని బట్టి సమాజం యొక్క స్థాయిని చూస్తాం. పూర్వం గురువు దగ్గరికి సమాజం ఉండేది. ఆనాడు సమాజం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంది. ఈరోజు గురువు సమాజం దగ్గరికి వెళ్తున్నాడు. సమాజం యొక్క స్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది అని అనుకుంటున్నాము. కారణం గురుస్థానం దిగజారడం. అలాంటి గురుస్థానానికి
మణిమాణిక్యాల ఆ గురు స్థానానికి విలువలు పెంచినటువంటి కొందరి ఆదర్శముల ముందు మాట్లాడేటువంటి అవకాశం లభించడం నిజంగా ఏంటి మర్చిపోతున్నాం. అన్నాడు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతూ నేల ఇటువంటి గురువులకి ఏమిచ్చి మా గురుభక్తిని చాటుకోగలము? అక్షర నీరాజనం తప్ప. సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో నిండుగా జీవించాలని చల్లంగా వెయ్యేలు వదిలాలని. సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో నిండుగా వెయ్యేలు జీవించాలని మీరు చల్లంగా వెయ్యేలు వదిలాలని. మనస వాచ కర్మణ సదా సోమనం వాళ్ళు స్కూల్ పక్కనే ఉండేవాడిని. నిజంగా భాగ్యవంతులు అంటే మాస్టర్ గారు, భాగ్యవంతులు అంటే సంపద కలిగిన వాడు భాగ్యవంతుడు కాదండి. మొత్తం అంటే భార్యాబిడ్డలచే రాజులా కోవబడేటువంటి వాడు. ఏ భర్తనైతే భార్యాబిడ్డలు ఆధారపడినటువంటి వాళ్ళు రాజులా ఆదరిస్తారో అటువంటి వాడిని. స్వామి మిత్ర బాంధవాహ, మిత్రులు బంధువులు. ఎవరైనా యజమాని అంటే తన ఇంటికే యజమాని అవుతాడు, కానీ ఇటువంటి వారు తన ఇంటికే కాదు మిత్రులకి బంధువులకి వారి వారి జీవితాలలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా వీరిని సంప్రదిస్తే మనకి మంచి జరుగుతుంది అని ఆలోచనతో సంప్రదిస్తారు. మిత్రులకి బంధువులకి కూడా యజమాని. మూడవది ఆచార్యవత్సభ మధ్య, నలుగురులోకి వెళ్తే ఆచార్యుల పూజ అందుకునేటువంటి వాడు. అటువంటి వారిని ఈ లోకం భాగ్యవంతం వంటిది. అటువంటి భాగ్యవంతులైనటువంటి ఇటువంటి శేషకుమార్ దంపతులు ఇటువంటి కార్యక్రమానికి పిలవడమేతరుగా ఎప్పుడెప్పుడు ఆ క్షణాలు వస్తాయా అని ఆతృతగా ఎదురు చూస్తూ సముద్ర తీరం నుంచి ఇంతవరకు ప్రయాణం చేస్తుంది మన అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవాలని, మళ్ళీ మాకు అవకాశం వస్తుందో రాదో అనేటువంటి ఆతృతతో ముందుకు వచ్చి మీ యొక్క దీవెనలతో మా మనము ఎంతైనా సరే అని ఎంత సన్మానం చేసినా సరే అది ఆయనకి చాలదు, అది అభినందనీయమే. ఇక్కడ ఉన్నటువంటి అమ్మమ్మగా అక్కడ మేము పనిచేసాము. న్యూ కోన్ హై స్కూల్ ఆకలి నరసింహరాజాలో పుట్టుకున్నటువంటి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆ రకరకాలైనటువంటి ఉద్యోగం వచ్చిన తర్వాత బాధ్యత చేపట్టిన తర్వాత రకరకాల స్కూల్ చదువు స్కూల్ బాగా చేయడం అనేది ఉపాధ్యాయులతో ఒక లక్షణం. విద్యా వినయం వినయా